ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనంతట మనం స్ట్రెస్ పరంగా కానీ, లైఫ్ స్టైల్ పరంగా కానీ ఏమన్నా మార్పులు చేసి స్ట్రోక్స్ రాకుండా ఇటువంటి అంశాల బారిన పడకుండా చేయొచ్చా? స్ట్రోక్ని ప్రివెంట్ కూడా చేయొచ్చు. ఎలా అంటే ఈ రెగ్యులర్ యూస్ ఆఫ్ ఆస్పిరిన్ కానీ, ఈ బ్లడ్ థిన్నర్స్ కానీ ఇవన్నీ అంటే ఏ కండిషన్ వల్ల వాడినా కూడా కొంత స్ట్రోక్ రిస్క్ని తగ్గిస్తాయి. కొంతమందికి షుగర్ ఉందనుకోండి, బీపీ ఉంది, వాళ్ళు ఎక్కువ రిస్క్. ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్లో కూడా, వర్టిగోలో కూడా తల తిరుగుతూ ఉంటుంది. సో ఇది స్ట్రోక్ తలనొప్ప, తల తిరుగుతుందా, వర్టిగోనా, ఇంకోట ఎలా తెలుసుకుంటాం? అసోసియేటెడ్ సిమ్టమ్స్ లాగా చూస్తాం అనమాట. అంటే స్ట్రోక్ అంటే మనంతట మనం స్ట్రెస్ పరంగా కానీ, లైఫ్ స్టైల్ పరంగా కానీ ఏమన్నా మార్పులు చేసి స్ట్రోక్స్ రాకుండా ఇటువంటి అంశాల బారిన పడకుండా చేయొచ్చా? డెఫినెట్గా చేయొచ్చు. మనం యాక్చువల్గా స్ట్రోక్ని ప్రివెంట్ కూడా చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎక్సర్సైజ్ చేయాలంటే ఎక్సర్సైజ్ మనము ఎనీ ఫామ్ అనమాట. అంటే ఏరోబిక్ యాక్టివిటీ అంటాం కదా. సో బ్రిస్క్ వాకింగ్ చేయడము, లేదంటే జాగింగ్ చేయడము, సో ఇట్లాంటివి ఏంటంటే సైక్లింగ్. సో ఇవన్నీ ఏంటంటే అట్లీస్ట్ ఒక రోజుకో 30 నిమిషాలు చేయాలి. అట్లా టోటల్గా ఒక 150 నిమిషాలు ఒక వారానికి చేయాలి. అంటే రఫ్లీ ఒక 5 డేస్ 30 మినిట్స్ చేయాలి అట్లా. అండ్ కొన్నిసార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ అంటాం అనమాట. ఒక 2 డేస్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇట్స్ అ న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్ ఎక్సర్సైజ్ అనేది. అదొకటి. సెకండ్ ఏంటంటే మనం చూసేది స్మోకింగ్ కూడా కట్ ఆఫ్ చేసేయాలి కంప్లీట్గా. స్మోకింగ్ వల్ల కూడా స్ట్రోక్ రిస్క్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఆల్కహాల్ మనం ఆపేయాలన్నమాట. అండ్ కొంతమందికి ఏంటంటే గుండె ప్రాబ్లమ్స్ ఉంటాయి. గుండె ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే స్ట్రోక్ రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది రావడానికి. సో వాళ్ళు ఏంటంటే కొంతమంది స్టార్టింగ్లోనే ఒక నెల 2 నెలలు అట్లా మందులు తీసుకుంటారు గుండె ప్రాబ్లం వచ్చినప్పుడు. తర్వాత బాగానే ఉన్నాను అని చెప్పేసి ఆపేస్తారు వాళ్ళు. సో అలా చేయకూడదు. సో అది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలన్నమాట మెడిసిన్స్. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే హార్ట్లో కొంచెం ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది గుండె. సో దానికి అరిథ్మియా. సో వాటికి మందులు పెడతాం అనమాట. పెట్టినప్పుడు అది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. సో ఒక్కసారి మీరు అది ఆపారనుకోండి మళ్ళీ స్ట్రోక్ రిస్క్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఎక్కువ అట్లా. అండ్ కొన్ని చెప్పాను కదా, బీపీ కూడా మనం రెగ్యులర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఈవెన్ స్టాటిస్టికల్గా చూసినా సరే మనకి అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ ఏమంటుందంటే మన బీపీ కూడా 130/80 కన్నా తక్కువనే మెయింటైన్ చేసుకోవాలి బీపీ ఉన్న వాళ్ళకి. సో ఇంకా పెరుగుతూ ఉందనుకోండి మెదడు స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది. షుగర్ కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. అంటే రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తూ ఉండాలి. ఒక 3 months వాల్యూ HbA1c ఉంటుంది అనమాట. అది కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. లెస్ దెన్ 7 పెట్టుకోవాలన్నమాట ఇట్లాంటివి. సో ఇవన్నీ కొన్ని మనం రెగ్యులర్గా చేస్తున్నాం అనుకోండి, మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. స్ట్రోక్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ఈ రెగ్యులర్ యూస్ ఆఫ్ ఆస్పిరిన్ కానీ, ఈ బ్లడ్ థిన్నర్స్ కానీ ఇవన్నీ అంటే ఏ కండిషన్ వల్ల వాడినా కూడా కొంత స్ట్రోక్ రిస్క్ని తగ్గిస్తాయి. డెఫినెట్గా తగ్గిస్తాయి. అంటే ఇది ఏం చేస్తారంటే ఇప్పుడు కొంతమందికి షుగర్ ఉందనుకోండి, బీపీ ఉంది, వాళ్ళు ఎక్కువ స్ట్రోక్ రిస్క్ ఉంది అని అనిపించినప్పుడు ఆటోమేటిక్గా అది లోడోస్ ఎకోస్ప్రిన్ అంటారు, ఆస్పిరిన్, అవి స్టార్ట్ చేస్తారు. దాంతోపాటు ఒక కొలెస్ట్రాల్ టాబ్లెట్ కూడా స్టార్ట్ చేస్తారు. సో ఇవంతా ప్రైమరీ ప్రివెన్షన్ కింద వస్తుంది. అంటే మనకి రాకముందే మనము జాగ్రత్తలు తీసుకొని ఇవి స్టార్ట్ చేయడం అనమాట. అట్లా రిస్క్ అయితే తగ్గించవచ్చు. ఇప్పుడు జనరల్గా అంటే ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్లో కూడా, వర్టిగోలో కూడా తల తిరుగుతూ ఉంటుంది. సో ఇది స్ట్రోక్ తలనొప్ప, తల తిరుగుతుందా, వర్టిగోనా, ఇంకోట ఎలా తెలుసుకుంటామండి? సో అంటే వీటితో పాటు ఏంటంటే మనం అసోసియేటెడ్ సిమ్టమ్స్ లాగా చూస్తాం అనమాట. అంటే స్ట్రోక్ అంటే ఓన్లీ కళ్ళు తిరగడం అనేది కొద్దిగా తక్కువ కామన్ స్ట్రోక్లో. దాంతోపాటు ఇంకో వేరేవి కూడా ఉంటాయి. అంటే ఒక చెయ్యి పడిపోవడం, కాలు పడిపోవడము, లేదంటే అంటే ఒకవైపు తిమ్మిరి రావడం, ఇట్లాంటివి స్ట్రోక్తో ఇంకా కామన్ ఉంటుంది అనమాట. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఏముంటుందంటే మెడ నొప్పి ఉంటుంది ఎక్కువ వాళ్ళకి. మెడ నొప్పి, దాంతోపాటు ఒకవైపు స్టిఫ్ నెక్ ఉండొచ్చు. దాంతోపాటు అంటే కొద్దిగా తల తిరగడము ఉండొచ్చు. కానీ మేజర్గా ఏవి ఉంటుందంటే మెడ నొప్పి, స్టిఫ్ అయిపోవడం కానీ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట వాటిలలో. సో మరి ఒక స్పోరాడిక్గా ఊరికే జనరల్గా ఇలా తిమ్మిర్లు రావడం బాడీలో, ఇలా కాసేపు ఇలా వచ్చి వెళ్ళిపోతుంది, షాక్స్ వచ్చినట్టు, అవన్నీ నార్మల్ స్పెక్ట్రమ్ కిందకు వస్తాయా? ఆర్ ఇట్ షుడ్ నాట్ ఇగ్నోర్ అని మీరు చెప్తారా? ఊరికే ర్యాండమ్గా, మరీ రెగ్యులర్గా కూడా కాదు. అవునవును, చాలా మంది వస్తుంటారు. ఇడియోపాథిక్ అంటాం అలా. చాలా మంది వస్తుంటారు. అంటే వీళ్ళలో ఏంటంటే ఎక్కువ శాతం మనం చూసుకోవాల్సింది విటమిన్ డెఫిషియన్సీస్ చూసుకోవాలి మనం. అంటే B12 కానీ, ఫోలేట్ అని అంటాం మనం, అది కొన్నిసార్లు విటమిన్ D, ఇట్లాంటివి మనము చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎస్పెషలీ ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువ వరకు అంటే విటమిన్ B12 అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. దానివల్ల కొంచెం మనకి ఒళ్ళంతా తిమ్మిర్లు రావడం కానీ ఇట్లాంటివి ఉండొచ్చు అనమాట. సో కొంతమంది ఇంకా ఎక్కువ స్ట్రెస్కి గురయ్యి బాగా టెన్షన్ పడుతున్నారనుకోండి, వాళ్ళలో కూడా కొన్నిసార్లు
ఇట్లా ఈ రావచ్చు తిమ్మిర్లు, అనమాట. షాక్స్ తిమ్మిరి రావచ్చు. షాక్స్ రావచ్చు. రైట్. చాలామందికి పెద్దవాళ్ళని నేను విన్నాను. ఒక సైడ్ పెద్ద సెన్సేషన్ తెలియట్లేదంటారు. అరికాళ్ళలో కూడా సెన్సేషన్ తెలియట్లేదంటారు. అది ఏజ్ రిలేటెడ్‌గా భావిస్తారండి? అంటే ఎలా ఉంటదంటే, వాటితో పాటు మనకి న్యూరోపతీస్ లాగా తీసుకుంటామనమాట. అంటే ఇప్పుడు షుగర్ ఉంది. షుగర్ వల్ల ఏంటంటే, ఇప్పుడు ఆర్గన్స్ ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే మనకి గుండె ఎఫెక్ట్ అవ్వచ్చు, కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వచ్చు. అట్లనే నరాలు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చనమాట. ఎస్పెషల్లీ పాదాల్లో ఉన్న నరాలు ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఇలా స్పర్శ తెలియకపోవడం గానీ, లేదంటే తిమ్మిరిలాగా రావడం గానీ, ఇట్లా రావచ్చు. ప్లస్ అది ఎక్కడన్నా రావచ్చనమాట. బట్ యూజువల్‌గా ఏంటంటే, తల దగ్గర ఒక భాగంలాగా వస్తుందంటే, మనం వేరే హెడేక్ రిలేటెడ్ కూడా చూసుకోవాలనమాట. అంటే ఇప్పుడు కొన్ని మైగ్రేన్ అనే తలనొప్పులు అంటామనమాట. అవున్నాయా? లేదంటే వేరేవి ఇంకేమన్నా ఉన్నాయా? వాస్కులర్ హెడేక్స్ అంటామనమాట. ఒకసారి బీపీ పెరగడం వల్ల వచ్చిందా? సో, ఇట్లాంటివి చూసుకోవాలి. సో, అసోసియేటెడ్ బట్ ఏదున్నా సరే అండర్‌లయింగ్ అంటే మనకి షుగర్ ఉంది. సో, దాన్ని రైట్. కంట్రోల్‌లో పెట్టుకోవాలి. రైట్. బీపీ ఉంది. దాన్ని కూడా కంట్రోల్‌లో పెట్టుకోవాలనమాట. దాంతో అంటే అవి కంట్రోల్‌లో పెట్టుకొని కూడా స్టిల్ మనకి ఇట్లా వస్తుందంటే అది ఇంకొకటి కూడా ఉండొచ్చు. దానికి కారణం ఏంటో అనేది మనం చూసుకుంటూ ఉండాలి. అది. అసలు న్యూరాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడెళ్ళాలండి? ఉదాహరణకి ఆర్ఎఫ్‌టి రీనల్ ఫంక్షన్ టెస్ట్, ఎల్ఎఫ్‌టి లివర్ ఫంక్షన్ టెస్ట్. అలా న్యూరల్ ఫంక్షన్ టెస్ట్ ఏమన్నా ఉంటుందా? అలా అంటే అంటే వాట్ ఆర్ ద మార్కర్స్? మీ రెగ్యులర్ యాన్యువల్ చెకప్‌లో ఓహ్! మేబీ యూ షుడ్ సీ ఎ న్యూరాలజిస్ట్ అనడానికి. అంటే జనరల్‌గా ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఒక 30 ఈ ఈ మధ్య కాలంలో 35, 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ గానీ, బీపీ గానీ ఉంది. సో, ఇది ఉన్నప్పుడు మీకు హార్ట్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, సో, బ్రెయిన్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరు. ఎందుకంటే సేమ్ రక్తనాళాలు హార్ట్‌కి సప్లై చేసే ఏవైతే ఉంటాయో అంటే సిమిలర్‌వి బ్రెయిన్‌కి కూడా ఉంటాయన్నమాట. సో, ఒక చోట మీకు అబ్‌నార్మల్‌గా అవుతున్నప్పుడు మెదడులో కూడా అవ్వచ్చు. సో, వాళ్ళు కొంచెం జాగ్రత్తగుండాలి. ఎస్పెషల్లీ షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి అండ్ కొంతమంది జెనెటిక్ చెప్పాను గదా! ఆహ్, ష్ ఆహ్, ఫ్యామిలీస్‌లో రన్ అవుతా ఉన్నాయనుకోండి. ఎనీథింగ్ స్ట్రోక్సే కాదు, ఏదన్నా న్యూరలాజికల్ డిజార్డర్స్ అట్లా ఉన్నా సరే. సో, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు తలనొప్పులు ఉన్నాయనుకోండి. తలనొప్పులు కూడా ఇప్పుడు సింపుల్‌గా కొన్నిసార్లు మనకి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే తలనొప్పొచ్చింది. అవి కొద్దిగా ఇగ్నోర్ చేయొచ్చు. బట్ అవి కాన్స్టెంట్‌గా ఉందనుకోండి, దానివల్ల మనము పని చేయలేకపోతున్నాం. డే టు డే యాక్టివిటీస్ చేయలేదు. సో, అది దానికోసం అని రావాలి. లేదంటే మీకు ఒక సైడ్ తిమ్మిర్లొచ్చినాయి సడెన్‌గా. అది కూడా కంట్రోల్ అవ్వట్లేదు. సో, అలా నరాల పరమైన ఏవైనా కొంచెం తరచూ వచ్చే సింప్టమ్స్ కనిపిచ్చి, అవే మనకి ఇండికేటర్స్. ఇండికేటర్స్. దట్ ఇమ్మీడియేట్‌గా మేబీ న్యూరాలజియా గాని, ఒక న్యూరో సమస్య ఏదైనా ఉంది. ఇంకొకటేంటంటే టీఐఏస్ అని ఉంటాయి. అంటే మినీ స్ట్రోక్ అంటామనమాట. ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్. అంటే ఇవి ఎట్లా అంటే స్ట్రోక్ లాంటి సింప్టమ్సే ఉంటాయి. లక్షణాలే ఉంటాయి. అంటే ఇప్పుడు చెయ్యి, కాలు పడిపోయింది. సో, అదేంటంటే అది వితిన్ 24 అవర్స్ రికవర్ అయిపోతారు వాళ్ళు. సో, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు అలానే రికవర్ అయిపోయారు కదా అని చెప్పి ఇంట్లోనే ఉండిపోతారు వాళ్ళు. సో, బట్ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి రావాలి. ఎందుకంటే ఈ టీఐఏస్ ముగ్గురికొచ్చిందనుకోండి, ఒకళ్ళకి ఫ్రాంక్‌గా స్ట్రోక్ వచ్చేస్తుంది. అదే. సో, వీళ్ళేంటంటే ఇమ్మీడియేట్‌గా రావాలనమాట వీళ్ళు కూడా హ్మ్. హాస్పిటల్‌కి. హ్మ్. సో, మినీ స్ట్రోక్స్ లాగా అంటాం మనం టీఐఏ. సో, వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఇలాంటివి కూడా చేయడం చేయడం ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. మొత్తానికైతే స్ట్రోక్ అన్నది మనం అంటే ఆ రిస్క్ ఇప్పుడు బాగా పెరుగుతోంది యంగ్‌స్టర్స్‌లో కూడా డాక్టర్ గారు. అవును. అండ్ యూ రికమెండ్ దట్ బాడీలో జరిగే చేంజెస్‌ని దగ్గరగా గమనించుకుంటూ లైఫ్ స్టైల్ మార్కర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్‌లో ఉంచుకోవడం అవసరం అంటున్నారు. యెస్. Thank you so much, Dr. Sandesh, for a very, very informative and short interview on strokes. Thank you, Andy. థాంక్ యూ.